షేర్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్ గా మనము ఇంకొకరికి కూడా ఆరోగ్యం ఇస్తున్నామనే అనుకోవాలి. కాబట్టి ఇలాంటి సెషన్ ని మనం ఈరోజు నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచిగా మీ యొక్క అనుభవాన్ని మీరు అంటే ఈ ప్రొడక్ట్ వాడక ముందు మీకు ఎలాంటి పరిస్థితి ఉండింది, దాని తర్వాత అంటే అప్పుడు మీరు ఎలా సఫర్ అయ్యారు, తర్వాత దీన్ని వాడిన తర్వాత మీరు ఎంత ఆనందంగా ఉన్నారు, దీన్ని మీరందరూ కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మొదటిగా లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి సరిత స్వర్ణ గారికి అవకాశం ఇస్తున్నానండి. సరిత స్వర్ణ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు షేర్ చేసుకోవచ్చండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు సరిత, మా ఊరు ఒంగోలు. సో నేను ఈ నియోజకవర్గం పరిచయం చేసింది మాత్రం నాకు మా గ్రేట్ లేడీ టైగర్ అనమాట, ఈధర్ సునీత మేడం గారు. సో నేను ఈ పరిచయం చేసినప్పుడు సో నేను వినలేదు, నేను పట్టించుకోలేదు ఈ ప్రోడక్ట్ గురించి. తన చెప్తా ఉన్నాక నేను పట్టించుకోలేదు. సో నన్ను జైలు కూడా 2 నెలలు అవుతుంది. సో నేను 2 నెలలు అవుతున్నా నేను పట్టించుకోకుండా అట్లాగే ఉండిపోయినా. చెప్తా ఉన్నారు మేడం దీంట్లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, క్యూర్సెల్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచిగా సక్సెస్ అవ్వచ్చు అని ఎన్ని చెప్పినా కానీ నేను వినిపించుకోలేదు. సో ఎందుకంటే అన్నీ అలాగే ఉన్నాయిలే, నేను నమ్మలేకపోయాను. బట్ నేను ఒకసారి మేడం నాకు టెస్ట్ జూమ్ సెక్షన్ మని కాల్ చేసి చెప్పారు. నేను ఒక్కొక్కటి చెప్తుంటే అప్పుడు కనెక్ట్ అయ్యాను. సో నేను కనెక్ట్ అయిన తర్వాత ఇలా ఇలా జరుగుతుంది అంటే ఇలా పడితే ఇలా క్లియర్ అవుతుంది అని తెలుసుకున్నా. బట్ ఇంకోటి ఏంటంటే నాకు చిన్న వయసు అండి, 11 సంవత్సరాలు అప్పుడు వచ్చింది అనమాట భయంకరమైన తలనొప్పి. అసలు ఆ తలనొప్పి ఎలా వచ్చిందంటే, తలనొప్పి వచ్చిన తర్వాత చిన్న వయసు నాకు తలనొప్పి వస్తే కళ్ళు మస్కలు వస్తాయి, తర్వాత ఇంకోటి కాళ్ళు చేతులు తిమ్మిర్లు, వాంతింగ్ అవుతుంది. అసలు గోడకేసి గుద్దుకునేదాన్ని, అంత నొప్పి తట్టుకోలేక భయంకరంగా ఆ రోజు ఆ డే మొత్తం కంప్లీట్గా ఉండేది. అది భరించలేకపోయేదాన్ని. అప్పుడు మా నాన్న వాళ్ళు చిన్న వయసులో చూపించారు. ఈ హాస్పిటల్లో చూపించిన వాళ్ళు ఏమి చెప్పలేదు, అంటే ఏదో సైట్లో వచ్చింది అట్లాగా స్పెడ్స్ ఇవ్వటం అలాంటివి జరిగింది నాకు. బట్ నేను అట్లా వాడిన క్షణమే తగ్గేది, తర్వాత మళ్ళీ రిపీట్ వస్తానే ఉండేది. నేను స్టడీలో ఉన్నప్పుడు కానీ ప్రతిసారి అలాగే వస్తూ ఉండేది భయంకరంగా. అసలు ఆ తలనొప్పి ఎట్లా వచ్చేదంటే గోడకేసి గుద్దుకునేదాన్ని నొప్పి తట్టుకోలేక, వాంతింగ్ అయ్యేది, ఫుడ్ పోయేది కాదు, ఎంత భయంకరంగా ఉండేదో. సో అలా ఉండేదాన్ని. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఉండింది. అప్పుడు హాస్పిటల్లో చేయించుకున్నా, తల స్కానింగ్ అన్ని తీసుకోమన్నారు, ఏమన్నా ప్రాబ్లం ఉందేమని చెప్పి అన్ని తీయించుకున్నా కానీ అసలు దానికి ఏమీ అసలు రిజల్ట్సే లేదు. తగ్గేదే కాదు, మెడిసిన్ వాడినంతసేపు తగ్గేది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేది. ఇంకా రీసెంట్గా అయితే పిల్లలు పుట్టారు తర్వాత అప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఈ మధ్య రీసెంట్గా నెలకు ఒకసారి, తర్వాత ఇంకా ఎక్కువైపోయింది, వారానికి ఒకసారి వచ్చేస్తుంది. ఈ ఈ టైంలోనే నాకు సునీత మేడం ఇట్లా కాల్ చేయటం, దీని గురించి చెప్పటం, నేను టెస్ట్ మోనీలు వినటం. సో నేను అప్పుడు నమ్మలేదు కదా. నేను అప్పుడేమనుకున్నా అంటే ఈ టెస్ట్ మోనీలు వినేటప్పుడు నాకు చిన్న వయసు నుంచి ఉంది ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఫుడ్ అసలు సరిగ్గా తినేదాన్ని చాలా వీక్గా ఉండేదాన్ని. తర్వాత దీనివల్ల భయంకరంగా తలనొప్పి వస్తూ ఉండేది. నేను ఇది కానీ తగ్గితే నేను క్లియర్ అయితే నాకు బాగుంటే చూద్దామని అనుకొని దిగాను. సో ఐడి వేయటం జరిగింది, తర్వాత ప్యాకెట్స్ తీసుకోవటం జరిగింది. సో నేను వీడియో చేస్తున్నాను. యుగం నేను వాడుతా ఉన్న తరుణంలో నాకు ఒక ప్యాకెట్ అల్లా కంప్లీట్గా వాడాను. నాకు వారానికి ఒకసారి భయంకరమైన తలనొప్పి, అసలు తట్టుకోలేను, చెప్పలేను కూడా. ఆ తలనొప్పి నుంచి ఈ వాడుతూ ఉన్న తర్వాత తలనొప్పి తగ్గింది. అసలు ఎంత మిరాకిల్ అంటే నిజంగా వాస్తవంగా చెప్తున్నా, ప్రామిస్గా. అసలు మనకి క్యూర్సెల్ రావటం మన అదృష్టం అనమాట. ఎంత భయంకరమైన తలనొప్పి ఉన్నది నాకు, ఇప్పుడు అసలు లేనే లేదు. వారానికి ఒకసారి వచ్చే తలనొప్పి ఇప్పుడు అసలు కంప్లీట్గా ఆగిపోయింది. నాకు అసలు రానే రావట్లేదు. ఏదైనా లైట్ బాక్స్ చూస్తే వెంటనే వచ్చేసేది అనమాట తలనొప్పి నాకు. టీవీ చూసినా వచ్చేది, ఫోన్ చూసినా వచ్చేది. అసలు తట్టుకోలేకపోయాను, కళ్ళన్ని మస్కులు వచ్చేసేసి చేతులు కాళ్ళు తిమ్మిర్లు వచ్చేయి. వీక్గా ఉండటం వల్ల మరి ఏమైనా తెలియదు. అట్లా ఉన్న తరుణంలో నేను ఏం చేస్తున్నానో వాంతి అయ్యేది, పిచ్చి పిచ్చిగా అరిసేదాన్ని.
ఎందుకంటే తలనొప్పి వచ్చేది, ఒక డే మొత్తం కంప్లీట్ గా అలాగే పడుకొని ఉండిపోయేదాన్ని. మా ఇంట్లో మా సార్ గాని మా అత్తయ్య గాని ఇదేంది ఇలా అని అంటా ఉండేవాళ్ళు. కానీ ఎంత మిరాకిల్ అంటే, నేను ఈ క్యూర్సెల్ వాడటం వల్ల నాకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. నేను అప్పుడు నమ్మి మా ఇంట్లో మా అత్తయ్యకి మోకాళ్ళ నొప్పులకు మా అత్తయ్యకి ఇచ్చాను. నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది. నాకు అంత చిన్న వయసు నుంచి వచ్చి ఎంత అనిపించాను అంటే, ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అనుభవించాను? అంటే 11వ సంవత్సరాన్ని వచ్చింది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మొన్నటి దాకా నేను ఆ నరకం పడతానే ఉన్నా. అసల ఈ క్యూసెల్ మాత్రం నాకైతే నా లైఫ్ లో మర్చిపోలేను. సో 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 థ్యాంక్ యూ సో మచ్ అనమాట. నాకు ఇద్దరు మేడం, సునీత మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ. నాకు మంచి ప్రోడక్ట్, మంచి ఆ అదే అంటారు సంజీవని, అంటే ఇంకా నేను చెప్తున్నా, మంచి సంజీవని అనమాట మనకు దొరికింది. మంచి ప్రోడక్ట్, ఇంత మంచి రిజల్ట్స్. అసలు ఒక ప్యాకెట్ అలా కంప్లీట్ వాడాను, సెకండ్ అయిపోయింది, థర్డ్ అనమాట. అంత మంచి రిజల్ట్స్. నాకు 1 ప్యాకెట్ వాడిన తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చింది. అసలు ఆ తలనొప్పి అనేదే లేదు. నేను ఎంత హెల్దీగా, నాకు 3 ఆడపిల్లలు, నేను చేసుకుంటా మంచిగా ఎంత ముందుకు వెళ్తున్నానంటే క్యూర్సెల్ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు మంచి ప్రోడక్ట్ నాకు పరిచయం చేసిన సునీత మేడానికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. గ్రేట్ టెస్ట్ మనీ. మీ యొక్క ఆనందం థ్యాంక్ యూ తెలుస్తాను. అంటే మీరు ఇంతకుముందు ఎంత బాధపడ్డారో అంత ఆనందం ఇప్పుడు పడుతున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. కందుకూరి అజయ్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. కందుకూరి అజయ్ గారు, ఎవరైతే అడ్రస్ చేస్తున్నారో మీరు అటెంటివ్ గా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ టైం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ. లేదంటే నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ శివకుమార్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. టి శివకుమార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వినపడుతుంది సార్? సార్ నా పేరు వచ్చి శివకుమార్. మాది చిన్బళ్ళాపురము, కర్ణాటక డిస్టిక్, ఇది స్టేట్ వచ్చేసి. సార్ నేను మా సారు జోసెఫ్ సార్ గారు మాకు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయినారు. వాళ్ళ ఫ్రెండ్ అయిన నాగభూషణ్ సార్ గారు మాకి చెప్పారు, అంతా ఈ డీటెయిల్స్ చెప్పారు, క్యూసెల్ మంచి చెప్పారు. ఎలా అంటే మాది కన్నడమా, దానికోసం తెలుగు తక్కువ వస్తుంది, బెజెస్ చేసుకోవద్దండి సార్. మా భార్యకి చాలా ప్రాబ్లం ఉండేది. ఆకి బ్లడ్ తక్కువ ఉన్నది, ఆమెకి మైగ్రేన్ తలనొప్పి ఉన్నది, ఆమెకి ఈపు నొప్పి ఉండేది, చాలా రోజుల నుంచి ఉన్నది ఈపు నొప్పి అనేది. ఆమెకి మోకాళ్ళ నొప్పులు ఉన్నది, బ్లడ్ తక్కువైపోయి ఆమెకి చాలా నిరాశగా ఉండదు. ఎక్కడ చూపించినాను మేమకు కాలగలేదు. ఆమెకి మా సార్కి ఇట్లా చెప్పినాక వాళ్ళకి ప్రాబ్లం అని నేను చూసినాను. వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయినారంటే, మా జోసెఫ్ సారు యంగ్ అయిపోయినారు సార్. వాళ్ళు చూసి నమ్మకం వచ్చేసా నాకే. నేను మా ఆడవాళ్ళకి ఇచ్చేలా అని నేను తీసుకొచ్చి నేను కూడా వాడాను. నాకు ఈ పైల్స్ ఉండేది, నాకు పైల్స్ ఉండేప్పుడు నేను అది వాడాను. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే మేలైంది. ఇప్పుడు మా ఆడవాళ్ళకి ఇప్పుడు నెల ఇంకా ఇచ్చినాను, అన్ని క్యూర్ అయిపోయింది. షుగర్ వెళ్ళిపోయింది, బీపీ లేదు వాళ్ళకి, మళ్ళీ మోకాళ్ళ నొప్పులు పోయింది, ఈపు నొప్పి అంతా వెళ్ళిపోయినది సార్ వాళ్ళకి. ఆమెకి వైట్ ప్యాచెస్ ఉన్నది, వైట్ ప్యాచెస్ కొన్నిగా తగ్గుతా ఉంది. 1 నెల రోజులు ఇంకా ఇచ్చినాను, వాళ్ళకి తగ్గుతా ఉంది. ఆ రిజల్ట్ చూసి మా అమ్మకి ఇచ్చాను. మా అమ్మకి అంటే 75 ఏండ్లు వయసు. ఆయమ్మకి మోకాళ్ళ నొప్పులకి చాలా బాధపడుతూ ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అల్సర్ ఉంది. ఆయమ్మకి కారం తినేకే కాదు, అట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఇచ్చినాక ఆయనకి ఆరోగ్యంగా ఉంది. మా అమ్మ నాకంతూ చాలా చాలా హ్యాపీగా ఉంది. క్యూసెల్కి ఎంత ధన్యవాదాలు చెప్పినాను చాలదు సార్. వాటికి మా సిస్టర్కి ఇచ్చినాను, మా వరుణ్ గారికి ఇచ్చినాను, మంచి రిజల్ట్ వస్తా ఉంది. ఇప్పుడు మా ఆడవాళ్ళు వాళ్ళే టెస్ట్ మనీ చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కంతాను. వాళ్ళు ఎలాంటి బిజినెస్ మ్యాన్, వాళ్ళు శారీస్ బిజినెస్ చేస్తారు. అట్లాగే వాళ్ళందరూ ఫ్రెండ్స్ కంతాను నాకు ఇట్లా మెరికల్ జరిగింది, మీరు వాడండి అని చెప్తా ఉండరు. వాళ్ళంతా ఇన్వైట్ చేస్తూ ఉండరు. వాళ్ళు కూడా మా బిజినెస్ లకి దిక్తా ఉండరు. మా ఆడవాళ్ళు మంచిగా ఉంది. క్యూసెల్ తెచ్చిన దానికి మా లయన్ స్టార్ కి హ్యాట్సాప్ చెప్తాను సార్. ఆమెకి టెక్నికల్ శిక్షణ అంత బాగా మంచి. నేను ఎప్పుడు జూమ్ మీటింగ్ ఇట్టా ఉండను, మంచిగా ఉన్నది, మంచిగా క్లాస్ ఉన్నది. నేను ఎప్పుడో SLC PUC డిగ్రీలో చదువుతా ఉండేవాడు, ఎట్లా క్లాస్ లో ఉంటున్నావు ఇప్పుడు అట్లా ఉన్నది. ఒక జూమ్ మీటింగ్ కూడా అటెండ్ మిస్ కాకుండా మంచిగా ఇంటా ఉండను. బాగా శ్రద్ధగా నమ్మకం వచ్చింది. నేను అందరికీ హ్యాండ్సప్ గా
ప్రీతిగా చెప్తా ఉండు. మంచి మంచి రిజల్ట్లు వస్తున్నాయి సార్. మాకు కూడా రిజల్ట్ అయింది. ఎలా అంటే ఫస్ట్ నేను వాడాలి, మా కుటుంబం వాడాలి, ఆమెకి మా రిలేషన్ వాడాలి, ఆమెకి అందరికీ ఎవరెవరు జబ్బులు ఉన్నాయో సార్. మా సార్ ఏమో మాట చెప్తుండ్రు ఏమంటే, ఎవరింట్లో మనీ లేదో వాళ్ళు అందరి ఇంట్లోనూ జబ్బు మాత్రం ఉండే ఉంటుంది అని ఎప్పుడు కూడా చెప్పారు. వాళ్ళు ఎప్పుడు నాకే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతావా, క్యూసెల్ తీసుకుంటావా, ఎప్పుడు నాకు సపోర్ట్ గా మా సార్ ఉండరు, మా జోసెఫ్ సార్ ఉండరు, నాగభూషణ్ సార్ ఉండరు. మంచిగా నాకు ఇంజన్ ట్రైన్ కి ఇంజన్ ఎట్లున్నది, ఫ్రంట్ ఒక ఇంజన్ బ్యాక్ ఇంజన్ ఎట్లుందో అట్లా నాకు పుష్ చేస్తా వస్తా ఉండరు. హ్యాండ్స్ అప్ క్యూసెల్ కి హ్యాండ్స్ అప్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ నాకు హ్యాండ్స్ అప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మొత్తం మీ ఫ్యామిలీ అంతా కూడా వాడుతున్నారు, అందరికి రిజల్ట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కందుకూరు అజయ్ సార్, మీకు ఇంకోసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. కందుకూరు అజయ్ గారు ఎందుకు అడ్రస్ చేస్తారో సార్. నెక్స్ట్ వివరాలకి ఇచ్చేద్దాం. పవన్ కుమార్ సిహెచ్ సార్. పవన్ కుమార్ సార్. ఎస్ సార్, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం నుంచి మాట్లాడుతున్నానండి. వినపడుతున్నానండి నా మాట? వినపడుతుంది, మాట్లాడండి సార్. నాకు 2 చెవుల్లో నుంచి చీము గారేదండి. ఒక చెవు తగ్గిపోయిందంటే రెండో చెవు స్టార్ట్ అవుద్ది. రెండో చెవు తగ్గిపోయిందంటే మళ్ళీ పక్క చెవు స్టార్ట్ అయ్యేది. ఈ విధంగా నాకు కనీసం నేను 1958లో పుట్టాను. నేను పుట్టిన ఒక 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందండి ఇది. నేను ఈ నడమ క్యూర్ సెల్ తీసుకొని ఒక నెల రోజులు వాడానండి. ఈ క్యూర్ సెల్ వాడక ముందు నేను ఎన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్లు వాడాను, ఎన్ని ఇయర్ డ్రాప్స్ వాడాను నాకైతే గుర్తులేదు, లెక్కలేదండి. కానీ ఇది వాడిన తర్వాత నాకు ఈ 2 చెవుల్లో ఉన్నటువంటి చీము కారడం అనేది, ఈ నొప్పి అనేది తగ్గిపోయిందండి. అదిగాక ఇంకొకటి ఏంటంటే, నేను బస్సు దిగేటప్పుడు ఏదన్నా వెహికల్ దిగేటప్పుడు తల తిప్పేదండి, అది కూడా తగ్గిపోయిందండి. ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత నాకు చాలా సంతృప్తికరంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి ఈ క్యూర్సెల్కి. ఈ క్యూర్సెల్ పరిచయం చేసినటువంటి కమల్ గారికి, మన రాఘవయ్య గారికి చాలా థ్యాంక్స్ అండి. అంతేనండి, అంతకంటే ఇక చాలా థ్యాంక్ థ్యాంక్స్. యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, వండర్ఫుల్ చేసామని. తర్వాత పద్మా గారు. పద్మా గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. పద్మా గారు. పద్మా మేడం. సరే, వెలదంతి శ్రీకాంత్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెలదంతి శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను వరంగల్ మాట్లాడుతున్నా సార్. ఎస్ సార్, మాట్లాడండి. నా పేరు శ్రీకాంత్ సార్. నా ఏజ్ వచ్చేసి 45 సార్. నేను సయాటికా ప్రాబ్లం తోటి చాలా సఫర్ అయ్యాను సార్. చాలా హెల్త్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేశాను. ఇదివరకు నేను వేరే హెల్త్ ప్రొడక్ట్స్ లో కూడా చేశాను సార్. హెర్బల్ ల్యాబ్ కానీ యూనివర్సిటీ కానీ చేశాను. నాకు మీరావాల్ ద్వారా క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ తీసుకున్నాను సార్. సార్ వచ్చేసి నాకు అంటే ఇదివరకు వేరే కంపెనీలో మేము పరిచయం అయ్యాము సార్. సార్ ద్వారా ఈ క్యూర్సెల్ నేను యూజ్ చేయడం జరిగింది సార్. 7 days అవుతుంది సార్ నేను యూజ్ చేయబట్టి ప్రోడక్ట్. నాకు సయాటికా ప్రాబ్లం అనేది ఒక 80% వరకు క్యూర్ అయింది సార్. తర్వాత నేను ఇదివరకు సయాటిక్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ తర్వాత వాళ్ళతోటి కానీ కొంచెం ఇంజెక్షన్స్ అలాంటివి తీసుకున్నప్పుడు చిన్న చిన్న గడ్డలు కూడా అయ్యాయి సార్. ఇప్పుడు అవి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయిపోయింది సార్. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, నేను బైక్ మీద కానీ కార్లో కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను స్లీపింగ్ చేసేవాడిని, అంటే ఆటోమేటిక్గా బండి మీద పడుకునేవాడిని. అట్లా ఒక 2-3 సార్లు నాకు యాక్సిడెంట్ కూడా జరిగింది. అది కూడా దాదాపు ఒక 80% వరకు క్యూర్ అయింది సార్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని రన్నింగ్ లో ఉన్నాను సార్. మీరావాల్ సార్ నాకు బెస్ట్ ఫ్రెండ్, దాని ద్వారా నేను తీసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ మీరావాల్ సార్ గారు. థ్యాంక్ యూ క్యూర్ సార్.
థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ మేడం, పద్మ పద్మ గారు గారు అండి. మీరు చెప్పిన పద్మ గారు. సార్ నా పేరు పుల్లారావు అండి, మా మిస్సెస్ పేరు పద్మ. ఓకే ఓకే సార్, హలో మాట్లాడండి. సార్, వాయిస్ వినపడుతుందండి? మాట్లాడండి. సార్, మా మిస్సెస్ కి 7 సంవత్సరాల నుంచి బాధ అండి. అది మోకాలు నొప్పులు. మాది జయంత్ అండి, ఎన్టీఆర్ జిల్లా, కేసుల టీం అండి. మా మిస్సెస్ 7 సంవత్సరాల నుంచి అండి చాలా బాధపడేది. మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్, చాలా ఇదిగా అసలు కాలు తీసి ఇట్లా మంచమే పెట్టుకునే పరిస్థితి లేదండి. అలాంటిది ఎన్నో రాత్రులు బాగా నిద్రలేని రాత్రులు గడిపిందండి. అలాంటి పరిస్థితులలో క్యూర్సెల్ నాకు కేశవులు గారండి, కేశవులు గారు పరిచయం చేశారు. కానీ మెరాకిల్ ప్రొడక్ట్ సార్ ఇది. లైన్ సార్ కి ధన్యవాదాలు చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి బాధపడే మనిషి హ్యాపీగా నిద్రపోతుందండి. ఆ జాయింట్ పెయిన్స్ అన్ని కూడా క్యూర్ అయినాయి. చాలా ఇదిగా ఉంది. నేను షుగర్ కు వాడుతున్నాను సార్, నాకు షుగర్ కూడా కంట్రోల్లో ఉంది. కానీ మెరాకిల్ ప్రొడక్ట్ సార్ ఇది అమేజింగ్ అండి. ఈ ప్రొడక్ట్ ఆ రిజల్ట్ చూసినాక మా మిస్సెస్ నైట్ నిద్రపోని పరిస్థితుల్లో నాకు కూడా ఏడుపు వచ్చిందండి. చాలా చాలా బాధపడుకుంటూ ఏంటి ఈ బతుకు అనేది ఉంది. కాలు చేతితో పట్టుకొని తీసి మంచమే పెట్టుకునే పరిస్థితి అండి. అలాంటిది ఇప్పుడు హ్యాపీగా నడుస్తుందండి. ఇంకా కొంచెం ఉంది, అది కూడా క్యూర్ అయిద్దని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి ప్రొడక్ట్ వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు బిజినెస్ చేయడానికి దిగానండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇలాంటి ప్రొడక్ట్, అమేజింగ్ ప్రొడక్ట్ మనకు లైన్ సార్ తీసుకొచ్చేందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నరిగే కుమారస్వామి, మీకు అనుమతి ఆప్షన్ ఇచ్చాను సార్. నమస్కారం సార్. సార్. నమస్కారం సార్. నా పేరు కుమారస్వామి సార్. నేను జనగాం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్, పాలకుర్తి. నాకు టెస్ట్ బోని వచ్చేసి నాకు యాక్చువల్లీ షుగర్ ఉండే సార్. షుగర్ సంబంధించి నేను చేయని ప్రయత్నాలు లేవు. హెల్త్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ వచ్చేది, కళ్ళు తిరిగేది, నీరసం ఉండేది సార్. షుగర్ బిట్ డయాబెటిక్ దాంట్లో కూడా జాయిన్ అయ్యాను సార్. దానివల్ల ఏం రిజల్ట్ లేదు. 15,000 కట్టి అనవసరంగా వేస్ట్ అయింది. కట్టిన తర్వాత 3 days కు కమ్మగాని శ్రీనివాస్ మా ఏపీ గారు ఫోన్ చేసి ఇట్లుంది తమ్ముడు, మీరు జైన్ గారిని మేము ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాం అంటే జైన్ కావడం జరిగింది సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. నాకు ఇప్పుడు షుగర్ వచ్చేసి తినక ముందు 110, తిన్నాక 140, 145 ఉంటాను సార్. ఇదే కాకుండా నాకున్న బ్యాక్ పెయిన్ మా ఫ్యామిలీలో మా మేడం కూడా వాడింది సార్. ఆమెకు నీరసం తగ్గింది, కళ్ళు తిరుగుడు తగ్గింది, జుట్టు ఊడిపోవడం తగ్గింది, స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గింది సార్. ఎక్సలెంట్, బాగా పనిచేసింది సార్. అదే విధంగా మా అక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఫీల్డ్ అసిస్టెంట్ ఉండే, ఆయన లీవ్ కావాలి సార్, ఇట్లా హైదరాబాద్ పోతా అంటే ఎందుకు బాబు అంటే మోకాల నొప్పులు ఉన్నాయి సార్ అని చెప్తే ఏం ప్రాబ్లం అంటే ఇట్లాంటి ఎంత ఖర్చు అవుతుంది అంటే 5 నుంచి 6 వేలు అవుతుంది సార్ అంటే ఆ డబ్బులు ఈ బాబు, నీకు ఈ ప్రోడక్ట్ ఇస్తే బాగా పనిచేస్తుంది, నేను వాడి నీకు చెప్తున్నా అని చెప్పాను సార్. కానీ ఆయన నమ్మలేదు. నమ్మకుంటే నా సొంత డబ్బులు పెట్టి నేను కొనిచ్చి ఇచ్చాను సార్. ఇస్తే జస్ట్ 18 days వాడింది సార్. అతను ఎక్సెల్ బండి దిగి నిలబడే సిచ్యువేషన్ లేకుండే. అలాంటి రోజు ఇప్పుడు ఆయన 2 kilometers నడతాను సార్. ఎక్సలెంట్ మిరాకిల్, అసలు నేను నమ్మలేదు. ఎక్సలెంట్. ఆయన ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ భార్య భర్తలు మొక్కుతూ ఆయన ఒక 10-15 మందికి రెఫర్ చేస్తున్నాడు సార్. ఈయన వాడే ప్యాకెట్ ఇంకో థర్డ్ షర్ట్ ఇంకో పడ్డాయనే బతిలాడి ఈయన నుంచి గుంజుకున్నాడు సార్. ఇప్పుడు ఆయన కూడా ఎక్సలెంట్, బ్యాక్ పెయిన్, కాలు ఇరిగి ఉండే ఆయన కూడా మంచిగా సెట్ అయ్యింది సార్. ఇదే విధంగా మళ్ళీ ఒక కొడకండ్లలో ఒక అమ్మాయి సార్, బై బర్త్ మేనరికంతో స్కిన్ ప్రాబ్లం ఉండే అమ్మాయికి కంప్లీట్ చర్మం మొత్తము పలిగిపోతుంది సార్, పలిగిపోయి ఉంటది. ఆమె హోమియోపతి మెడిసిన్ వాడుతుందట. వాడిపోతే నేను విషయం వచ్చి చెప్పాను. చెప్తే అమ్మాయికి ఎంత సార్ 40 days వాడింది సార్. ఇప్పటికి 40 days కి వచ్చేసి ఆమె బ్లాక్ చర్మం మొత్తం పోయి మొత్తం వైట్ చర్మం వస్తుంది. కొడకళ్ళలో అందరూ కూడా ఏంది అమ్మాయి ఇట్లా అవుతుందని చెప్పేసి అందరూ అడుగుతాండి, ఇట్లా అని చెప్తున్నారు. క్యూర్ సెల్ గురించి చెప్పడం ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్. ఇంకొకటి వచ్చేసి సురేష్ అని దగ్గర స్టాప్ చేశారు. ఆయన కూడా నేను ఆయనకు ఎట్లా అంటే సమ్మర్ వచ్చిందంటే షుగర్ ఎక్కువైపోయి 400 షుగర్ వచ్చి ఊరికే బీపీ డౌన్ అవడం, అడ్డం పడిపోవడం, గ్లూకోజ్లు ఎక్కడము, కాళ్ళకు షుగర్ పుండ్లు విపరీతంగా అయ్యేది అబ్బాయికి. ఇదే విషయాన్ని తెలియజేస్తే సార్ ఆయన కూడా 40 days వాడిన కాళ్ళకు పుండ్లు తగ్గినాయి సార్. ఆయనకు ఈ మంచి హెంగ్గా ఫేస్ గ్లో వచ్చుడు, మంచి హెంగు తయారైంది సార్. ఆయనకి ఇంత కూడా షుగర్ కానీ, బీపీ కానీ, కళ్ళ తిరుగుడు కానీ,
ఫుల్ గానీ మిరాకిల్ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. ఇది పరిచయం చేసిన మా సీనన్న గారికి, లయన్ సార్ గారికి, మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. మీకు తర్వాత మీరు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చినా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే జిఎం కిషోర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గ్రేట్ మార్నింగ్ సార్. ఎస్, గ్రేట్ మార్నింగ్ సార్. సార్ నా పేరు కిషోర్ సార్. నేను న్యూట్రిషన్ అడ్వైజర్గా ప్రాక్టీస్ చేస్తున్నా. మాది చిత్తూరు జిల్లా కుప్పం అండి. సో నాకు ఒక ముగ్గురు చెప్పారు ఈ ప్రోడక్ట్ గురించి. నేను ఫస్ట్ ముగ్గురికి నో చెప్పాను, మార్కెట్లో ఇలాంటివి చాలా ఉంటాయనేసి. తర్వాత ఒక 4 టెస్టిమోనియల్ వీడియోస్ చూశాక నాకు ఏంటి ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఇది నిజమేనా, ఏంటి దీంట్లో ఏదైనా స్టెరాయిడ్లు ఉన్నాయేమో, ఇంత తొందరగా ఎలా రిజల్ట్ వస్తుంది లేకపోతే అని నేను దీని గురించి తెలుసుకోవాలి, మా ఫ్రెండ్ ఎందుకు చేస్తున్నారు ఇలాంటివన్నీ అని వాళ్ళకి చెప్పాలనేసి నేను దీని మీద నెగిటివ్గా స్టార్ట్ చేశానండి. మా సింగపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ కరెక్టేనా, అక్కడ మా చెల్లి బావ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో అన్ని విధాలుగా ఇంగ్రీడియంట్స్ చూడడము, తర్వాత వచ్చి సింగపూర్లో ఫుడ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, స్ట్రిక్ట్గా ఉందా లేదా, ప్యాకెట్ పైన ఇంగ్రీడియంట్స్ చూస్తే న్యాచురల్గా ఉన్నాయి కానీ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, ఎలా వస్తుంది అనేసి అక్కడ ఫుడ్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్గా ఉందా లేదా, ప్యాకెట్ పైన ఒకటి వేసి లోపల ఇంకోటి వేస్తారా, అన్నీ తెలుసుకున్నాక నేను నెగిటివ్గా స్టార్ట్ చేసిన ఈ స్టడీ అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. సో తర్వాత నేను ఏమున్నాయి ఇందులో, ఎందుకు ఇలా రిజల్ట్ వస్తున్నాయి అనేసి మొత్తం స్టడీ చేయడం, ఓహో ఇందులో మనకు స్టెమ్ సెల్స్ ఉండడం వల్ల అలాగే ఒక సినర్జిస్టిక్ బ్లెండ్ ఉండడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అని నిర్ధారణకు వచ్చిన తర్వాత సో నేను వాడడం మొదలెట్టానండి. నాకైతే ఆరోగ్య సమస్య ఏది లేదు, కానీ ప్రివెన్షన్ మంచిది కదా, మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వాడడం మొదలెట్టాను. కానీ వాడిన 15 రోజుల తర్వాత నేను 5-6 రిజల్ట్లు చూస్తానండి. నేను ఏ సమస్య లేదనుకున్నాను కానీ నాకు బయటపడినాయి అనమాట. అంటే నేను పట్టించుకోకుండా వదిలేసినవి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుందండి. ఈ ఫుల్ డే ఎంటైర్ డే ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వట్లేదు. రెండో విషయం ఏంటంటే ఏదైనా మసాలాలు, నాన్ వెజ్ కానీ ఇలాంటివి తింటే చెస్ట్లో బర్నింగ్, గొంతులో మంట వచ్చేది. సో ఒక 2 పూటలు తింటేనే అలా సమస్య ఉండేది. ఇప్పుడు వరుసగా 3 రోజులు తిన్నా కానీ ఆ సమస్య లేదు, తృప్తిగా తినగలుగుతున్నాను. తర్వాత వచ్చి ఇంకొకటి డాండ్రఫ్ అండి. డాండ్రఫ్ అయితే నాకు ఒక 15 సంవత్సరాలుగా చాలా వేధించేది అనమాట. సో ఎన్నో షాంపూలు, న్యాచురల్ షాంపూలు, హెర్బల్ షాంపూలు చాలా వాడాను కానీ ఆ సమస్య తగ్గలేదన్నమాట. సో ఈ డాండ్రఫ్ సమస్య మాత్రం నాకు ఒక 2-3 నెలలు పట్టిందండి మన క్యూర్ సెల్లో. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందండి. అది చాలా 15 సంవత్సరాలు ఉన్న సమస్య, చాలా పెద్ద రిలీఫ్ అండి. అలాగే నాకు ఈ రిస్ట్ ఫ్రాక్చర్ అయినందండి ఒక 2 years బ్యాక్ 2-wheelerలో పడి. సో అది పుత్తూరు కట్టేసుకున్నాను. కాకపోతే 80% 90% సెట్ అయిపోయింది కానీ ఏదైనా బరువులు ఎత్తితే మాత్రం నొప్పి వచ్చేది. సో ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత ఇప్పుడు బరువులు కూడా చక్కగా ఎత్తుతున్నా. అంటే ఇప్పుడు ఏంటంటే 100% సెట్ అయిపోయింది అనమాట. చాలా అదొక చక్కని రిజల్ట్. తర్వాత ఇంకేంటంటే నాకు గుర్తు రావట్లేదు సడన్గా. ముఖ్యమైన విషయం ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా మునుపటి కంటే మరింత ఆనందం అనేది పొందుతున్నానండి. సో ఇది నాకు సమస్య లేదు కానీ బట్ చాలా మందికి ఈ సమస్య ఉంది. ఇలాంటివి మనము బహిరంగంగా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మన మాతృమూర్తులందరూ కూడా ఉన్నారు, కానీ ఎవరో ఒకరు మాట్లాడాలండి, చెప్పాలి. అప్పుడే సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మనం దీన్ని ఒక ఆరోగ్య సమస్యగానే చూడాలి. సో ఈ ఆరోగ్య సమస్యను మనము పరిష్కరించుకోకపోతే అది సామాజిక సమస్యగా మారుతుంది. సో ఇవాళ చాలా మంది ఫేస్ చేస్తున్నారు, ఎవరు బయట చెప్పుకోలేకపోతున్నారు. కనీసం మనము అందరికీ కూడా దయచేసి క్యూర్ సెల్ పురుషులు ఉన్నప్పుడైనా మీరు మాట్లాడి ఈ విషయాన్ని చెప్పండి. చక్కని ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మనం ఏది చూసినా కూడా క్రైమ్స్ వాటికి రిలేటెడ్గా ఉన్నాయి.
సో మనం ఇల్లీగల్ కాంటాక్ట్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా నేరాలు ఘోరాలతో ముగుస్తున్నాయి. మనం న్యూస్ చూస్తే ఏదో ఒక ఘోరము, దానికి అనేక కారణాలు ఉండొచ్చు. మనం విలువలు పాటించకపోవడము, సో మన సీతారాములు ఆదర్శంగా తీసుకోకపోవడము. సో ఈ రోజు తొలి ఏకాదశి, సో విష్ణుమూర్తి ఆయన మహాలక్ష్మి భూమి మీదకి వచ్చి వాళ్ళ హాయిగా ఆదిశేషుని మీద పడుకొని ఉన్న విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చి నడయాడి ఈ విధంగా మానవాళి జీవించాలి అనేసి ఆయన అష్ట కష్టాలు కోర్చి ఎంతో క్రమశిక్షణతో ఏకపత్ని వ్రతుడుగా ఉండి మనకు ఆదర్శంగా నిలిచినప్పుడు దాన్ని తీసుకోకపోవడం ఒక కారణమైతే, దాంపత్య జీవితంలో సంతోషం లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. సో దానివల్ల ఈ సమస్య కూడా చక్కగా మంచి ఫలితాలు వస్తున్నాయండి. నేను ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితాలు ఉంది. కాబట్టి దీన్ని అందరికీ చేరవలసిందిగా కోరుతున్నాను. ఇంత మంచి ఔషధాన్ని, ఔషధం లాంటి ఒక మన హెల్త్ సప్లిమెంట్ ని తీసుకొచ్చిన లయన్ ప్రసాద్ గారికి, ఎంటైర్ మొత్తం టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. వావ్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మీరు స్టడీ చేయడం కానీ నెగిటివ్గా మళ్ళీ బాగా పాజిటివ్గా రావడము, మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ కావడము, అలాగే మీరు దాంపత్య జీవితం గురించి కూడా మీరు ఓపెన్గా చెప్పడము చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఎస్ శివశంకర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. శివశంకర్ గారు, ఎస్ శివశంకర్ గారు. హలో. ఎస్ సార్. సార్ నమస్తే సార్, నా పేరు శివశంకర్. నేను తెనాలి ఊర్లో పక్కన కట్టవరం ఊర్లో ఉంటాను. అప్లైనర్ మీరావళి గారు సార్. సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి, మీరావళి గారికి కూడా, అందరికి, లయన్ సార్కి కూడా. నేను మా అమ్మగారికి ఒక 1 year నుంచి బాగా ఫీవర్గా ఉన్నారు. ఆమెకి బ్లడ్ తక్కువ అవడం వలన కాలు వాపు వచ్చి నడవలేక చాలా నీరసంగాను బాగా వీక్ అయిపోయి ఉన్నారు. అప్పటికి 3 హాస్పిటల్లో నేను కార్డియాక్ టెస్టులు అన్ని చేయించాను. కానీ అది అందరూ ఏంటంటే వయసు అయిపోయింది, 70 సంవత్సరాల అమ్మగారికి వయసు అయిపోయింది, ఇలాగే ఉంటుందన్నారు. సో అలాగే శుక్లాలు కూడా బాగా కళ్ళు ఇబ్బందిగా ఉంటే అది కూడా తీపిచ్చాము. అయినా కానీ లెగట్లేదు. దాంతోపాటు నిమ్ము కూడా వచ్చిందండి ఆవిడకి. 10 రోజులు కోర్స్ వాడాలన్నారు డాక్టర్. ఆ ఇన్సులిన్ కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు, చాలా దగ్గుతూ ఉండేవాళ్ళు రాత్రి అంతా నిద్రపోకుండా. సో నాకు మీరావళి గారు స్టేటస్లో చూసి, నేను చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్, కాకపోతే ఏదో పెడుతూ ఉంటారు, నేను అంతగా పట్టించుకోలేదు. ఆ రోజు ఎందుకో అడిగాను, ఫోన్ చేసి అడిగితే చాలా బాగా పనిచేస్తుందండి, వాడి చూడండి అన్నారు. సో నేను నెక్స్ట్ వీకే తీసుకొని మా అమ్మగారికి వాడానండి. ఆవిడ వాడిన 4వ రోజే పాపం లేచి నడవటం కానీ 9-8 వరకు పడుకుంటారు. అలాంటి ఆవిడ పాపం లేచి పొద్దున్నే 6కే తన అంట్లు కడుక్కోవడం, రెడీ అయిపోయి కూర్చోవడం, చాలా బాగా రిజల్ట్ తెలుస్తుందండి. తనతో పాటు మా అమ్మగారికి ఆ నిమ్ము కూడా ఒక 10 రోజులు దగ్గుతూ ఉండే, అది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు హెల్తీగా లేచి బయటకు కూడా షాపులకి అలా వెళ్తుందండి. చాలా మంచి రిజల్ట్ అండి. ఆవిడ ఆ సంవత్సరం చూడలేకపోయాను నేను. సో ఇది క్యూర్సెల్ వాడడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మగారు ఇలా చేశారు. చాలా మంది కూడా అడుగుతున్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. సో అలాగే మా సిస్టర్ ఒక అమ్మాయి కజిన్ అనమాట, విజయవాడలో. తనకు చిన్న వయసు అండి, 30 సంవత్సరాలు, 2 ఆడపిల్లలు. సో తనకేంటంటే మెడ నరాలన్నీ లాగటం, తలనొప్పి బాగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం, పాదాలన్నీ బాగా వీక్గా ఉండి, మోకాల నొప్పులు కూడా ఉన్నాయి అమ్మాయికి, తిమ్ముర్లు వస్తూ ఉండే చేతికి కానీ మెడకు కానీ అలా. అది కాకుండా మళ్ళీ షుగర్ ఉంది అమ్మాయికి, ప్లస్ స్టమక్ లో బబుల్స్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పారనమాట. సో తను నడిచేటప్పుడు కూడా పాదాలు ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. సో తనకు చెప్పాను, ఇలా ఉందమ్మా అంటే వాడతానని చెప్పింది, తీసుకెళ్ళి ఇచ్చాను. ఒక 10 రోజుల్లోనే తనకి అంటే నిద్ర కూడా పట్టేది కాదండి, రోజు 2 వరకు అలా మేలుకొని ఉండి నిద్ర లేక అలా ఉండేది. తను ఏంటంటే ఇప్పుడు బాగానే నిద్రపోతుంది అన్న, నాకు బాగా పనిచేస్తుంది ఇది, మోకాల నొప్పులు అయితే చాలా బాగా తొందరగా తగ్గినాయి నాకు 2 రోజుల్లోనే. ఈ బబుల్స్ కూడా నేను చెక్ చేయించుకుంటాను, ఉన్నాయో లేవో డౌట్గానే ఉంది, అది లేనట్టుగానే అనిపిస్తుంది నాకు. సో చాలా మంచి చాలా హ్యాపీ అనమాట. ఆ చిన్న వయసులో తను అన్ని ఇబ్బందులు పడి మళ్ళీ వర్క్కి వెళ్తుంది అనమాట. తను హడావుడికి వెళ్ళడం ఇలాంటివన్నీ ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది, ఎనర్జీ కూడా బాగానే ఉంటుందన్న, నిద్ర బాగా పడుతుంది, పిచ్చి కళ్ళు కూడా వస్తున్నాయి అంటుంది. సో వీళ్ళిద్దరికి వాడిన తర్వాత నేను వాడానండి. నాకు మోకాలు నొప్పులు, నేను చేసే వర్క్లు ఏంటంటే మిషన్ వర్క్, ఎడం కాలు మీద బరువు ఎక్కువ వేయాలి. ఈ ఎడం కాలు మీద ఏంటంటే మెరికో వచ్చేసి అది పట్టించుకోలేదు మేము, కాకపోతే జాయింట్ పెయిన్ ఎక్కువగా వస్తుంది మాకు.
సో దాన్ని మా అమ్మగారితో పాటే నేను ఒక 5 రోజులు వాడాను. పెయిన్ అయితే తగ్గింది. సరే ఇంకొక 2 ప్యాకెట్లు వాడితే ఆ మెరుగో కూడా తగ్గిపోద్దని నమ్మకం కుదిరింది. చాలా సంతోషంగా ఉందండి. లయన్ సార్ గారికి షేక్ కాదర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మీరు వాళ్ళకి మరీ మరీ థ్యాంక్స్ అండి. ఉమ్, అసలు ఎంతమంది ఆరోగ్యానికి చాలా మందికి ఇచ్చాను, ఇప్పటికి 20 మంది దాకా పైనే. అందరూ మంచి రిజల్ట్ చెప్తున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. నేను ఇది కంటిన్యూ చేస్తాను. మీరా వాళ్ళ గారు కూడా మాటిస్తున్నాను, ఎట్టగైనా ఇందులో సక్సెస్ అయ్యి ఆ మీరా వాళ్ళ గారి పేరు నిలబెట్టాలని నా కోరిక అండి. చాలా థ్యాంక్స్ అండి. అందరు లీడర్స్ అందరూ బాగా మోటివేషన్ చేస్తున్నారు. ఈ డైలీ కనెక్ట్ అవ్వమంటారు మీరా వాళ్ళ గారు, అవుతూనే ఉన్నాను నేను. సో దీనివల్ల చాలా నేర్చుకున్నాను. ఇక నేను బిజినెస్ లో చాలా ముందుకు వెళ్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్. తర్వాత ఎల్ఎన్జి వెంగళరెడ్డి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ వెంగళరెడ్డి సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నా పేరు వెంగళరెడ్డి, మాది ఏల్చూరు సార్, నర్సరావుపేట దగ్గర. దాదాపుగా ఇప్పటి నుంచో జూమ్ లో మాట్లాడదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను సార్. లక్కీగా ఈ రోజు దొరికింది సార్ అవకాశం నాకు. అయితే ఈ ప్రోడక్ట్ దగ్గరగా నేను ఒక 200 రోజులు అంటే 150 రోజుల కింద నాకు చెప్పారు సార్, మన శ్రీహరిరావు గారి ద్వారా నాకు పరిచయం అయింది. ఇంత పని చేస్తుంది అంటున్నారు, అసలు ఏంటంటే దీని ఎవరు అని ఫస్ట్ సార్ని అడిగాను. సరే వాడు చూసి అర్థమైంది సార్, వాడకుండా నేనే చెప్పాను సార్ అన్నారు సార్. సరే నాకు ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ సార్, దాదాపు 22 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ ఫుల్ గా ఉంది. హలో సార్ వినపడుతుంది, హలో మాట్లాడండి. గ్యాస్ ట్రబుల్ ఫుల్ గా ఉంది సార్. దాంతో పాటు ఏంటంటే నాకు మన మన నెర పైన అనమాట, మన ఇక్కడ తల దగ్గర చిట్ట చిట్ట అంటాయి సార్ నరాలు. నిద్ర టక్కున లేచినప్పుడు కానీ, బాగా టెన్షన్ పడ్డప్పుడు కానీ, విపరీతంగా కోపం వచ్చినప్పుడు నరాలు కూడా చిట్ట చిట్ట అంటాయి సార్, మన మెడ దగ్గర అన్నమాట. ఇదేంటి స్వామి ఇట్లా బాధపడుతున్నాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను సార్. ఈ క్యూర్ సెల్ వచ్చిన తర్వాత వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ ఎట్టిపోయిందో అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ నరాల నొప్పి కూడా మొత్తం పోయింది సార్, చాలా బాగుంది మనకు ప్రోడక్ట్. దాంతో పాటుగా ఎప్పటి నుంచో నాకు ఈ బ్యాక్ పెయిన్ ఉంది సార్, బాగా మన వెనుపూస నుంచి ఇక్కడ ఇక్కడ దాకా వస్తుంది మనకు నొప్పి. అసలు అది కూడా నర్సరావుపేట మాకు 22 కిలోమీటర్లు సార్. 3 సార్లు ఆగేవాడి బండి వేసుకుని పోయేటప్పుడు. ఈ ప్రాజెక్ట్ అవుతుంది తర్వాత దగ్గరగా ఇప్పుడు 150 కిలోమీటర్లు పోయినా సరే నొప్పి అనేది రావట్లేదు సార్. ఇది ఇప్పుడు ఇటువంటి ప్రోడక్ట్ నాకు ఒక రకంగా చెప్పాలంటే దివ్య ఔషధం సార్, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏదన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ, ఎక్కడ ఏదన్నా ప్రోడక్ట్ ఏదన్నా ఎక్కువ తిన్నప్పుడు కానీ, ఏదైనా స్వీట్ ఎక్కువ తిన్నప్పుడు కానీ, ఇప్పుడు ఏదైనా నాకు నైట్ 1 గంట వస్తుంది సార్ గ్యాస్ ట్రబుల్. ఆ టైంలో చాలా ఇబ్బంది పడేవాడిని. వెంటనే గుర్తొచ్చేది ఈ క్యూర్సల్ మన దగ్గర ఉంది అని చెప్పేసి అన్ని వేసుకొని కషప్ కూర్చుంటే ఆ ప్రాబ్లం ఇటుపోతే సార్ హ్యాపీగా నిద్రపడుతుంది అనమాట. అటువంటి ప్రోడక్ట్ సార్ ఇది, చాలా నెంబర్ 1 అనమాట. ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చిన మన సార్ గారి లైన్ సార్ గారికి వాళ్ళకి నాకు చాలా, వాళ్ళకి నేను చాలా కృతజ్ఞత సార్. అటువంటి ప్రోడక్ట్ మన చేతిలో పెట్టారు. కానీ ఇది దురదృష్టం ఏంటంటే మన వాళ్ళు ఈ ప్రోడక్ట్ చదువుతుంటే ఏదో ప్రోడక్ట్ రెడీగా చదువుతున్నారులే, దాంతో మనకెందుకు అనుకొని చాలా మంది వాడలేకపోతున్నారు సార్. అది వాళ్ళ దురదృష్టమే, మనకు చేసేది ఏం లేదు. అయితే ఇటువంటి ప్రోడక్ట్ మనకు పరిచయం చేసినందుకు మన దేవుళ్ళ లైన్ ప్రసాద్ గారికి, మన క్యూర్ కాదర్ గారికి, ఆ తర్వాత మన ఆ, మన ఈ సార్కి, మన మన గుంటూరు మన సార్కి, వీళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞత సార్. ఇటువంటి ప్రోడక్ట్ అసలు నా జీవితంలో ఇటువంటి ప్రోడక్ట్ వచ్చిందని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అటువంటి ప్రోడక్ట్ మన చేతిలో పెట్టినందుకు వాళ్ళకి చాలా ధన్యులు సార్ నేను వాళ్ళకి. ఓకే సార్, ఇంతవరకు నా రిజల్ట్. సూపర్ సూపర్ సార్, మంచి టెస్టిమనీ చెప్పినారు. ఓకే, రైట్. ఓకే. అలాగే వెంకట్ ట్రావెల్ ఆపరేటర్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెంకట్ గారు, ట్రావెల్ ఆపరేటర్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ నా పేరు వెంకట్ అండి. నేను ట్రావెల్ ఏజెంట్గా చేస్తున్నాను. సో అయితే ఎక్కువగా సిస్టమ్ మీదే ఉండటం వల్ల మౌస్ అలా మూవ్ చేయటం వల్ల నాకు మొత్తం ఈ హ్యాండ్ పెయిన్ ఒక నైట్ పట్టేసింది. నెక్ హ్యాండ్ మొత్తం పట్టేసి అలా తిరగకుండా ఇటు మూవ్ చేయలేని పరిస్థితి. హ్యాండ్ కూడా చాలా పెయిన్ వచ్చేది. అంటే ఒక 6 days నాకు చాలా సివియర్గా, ఇంకా నేను నిద్ర పట్టేది కూడా కాదు. అయితే
ఒక 2 days నేను ఫిజియోథెరపీ చేపించాను. అయినప్పటికీ నాకు ప్రాబ్లం సాల్వ్ కాలేదు. అయితే నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను ఇక్కడ హైదరాబాద్లో. అంటే ప్రీవియస్లో నేను జనవరి మంత్లో నొప్పి వచ్చింది నాకు. ఆ జనవరి మంత్లో వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఒక టెస్ట్ చేశారు హ్యాండ్కి, ఫింగర్స్కి అతిని ఎలక్ట్రికల్ షాక్ అది పెట్టి. సో పర్వాలేదు తగ్గిపోతుందని చెప్పారు. 1 week తర్వాత తగ్గిపోయింది. తర్వాత నాకు మే 5th ఈ పెయిన్ అంటూ వచ్చింది. మొత్తం అలా తగ్గే పరిస్థితిలో లేదు. అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్యాబ్లెట్లు రాసి ఇచ్చారు. అలాగే ఆ, ఇంకా పెయిన్ కంట్రోల్ అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు అని చెప్తే మళ్ళీ ఒక 6 days తర్వాత వెళ్తే ఇంజెక్షన్ రాసి ఇచ్చారు. ఒక 5 ఇంజక్షన్లు చేసిన తర్వాత ఇంకేమన్నా 99% తగ్గిపోవాలి. ఒకవేళ తగ్గకపోతే కనుక నీకు ఆపరేషన్ చేయవలసి వస్తుంది హ్యాండ్కి. మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా అంటే నాకు ఇన్సూరెన్స్ ఉంది, కాకపోతే అది బై లక్ నాకు వ్యాలిడ్ లేదా ఇన్సూరెన్స్. ఒకవేళ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంటే కనుక నేను కళ్ళు మూసుకుని ఆపరేషన్కి ఓకే అని చెప్పేటోని. సో తర్వాత ఈ ఆపరేషన్లు చేస్తే ఏమవుతుంది, లేదా ఎంఆర్ఐ స్కాన్లు చేస్తే ఏమవుతుంది, యూట్యూబ్లో నేను చెక్ చేస్తుండేవాడిని. సో యూట్యూబ్లో చెక్ చేసినప్పుడు అంటే ఎంఆర్ఐ స్కాన్ చేసామంటే మన బాడీకి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుంది అని విన్నాను. అలాగే ఆపరేషన్ చేస్తే హ్యాండ్ వస్తే వస్తే లేకపోతే లేదని విన్నాను. అమ్మో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా ఏంటి సొల్యూషన్ దీనికి అని చెప్పేసి నేను అలాగే మెడిటేషన్ చేయడాలు, ఇంకా మంత్రాలు చాంటింగ్ చేయడాలు, ఈ రోగం ఎట్లయినా క్లియర్ అయిపోవాలని చెప్పేసి అట్లా చేసేసరికి నాకు 2 months బ్యాక్ నుంచి విజయ్ కుమార్ గారు అని నాకు పరిచయం ఉంది. ఆయన నాకు ఊరికే యూట్యూబ్ ఇక్కడ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి షేర్ చేయడం జరుగుతుంది. బట్ నేను అదేం పట్టించుకోలేదు. కాకపోతే ఒకసారి ఏం జరిగిందంటే, సరే ఈ జూమ్ మీటింగ్ ఏదో పెట్టారు, టెస్ట్ మోల్ అంటున్నారు, ఒకసారి విందాం అనేసి నేను ఆన్ చేసి చూశాను. ఒక సండే రోజు ఆన్ చేసిన తర్వాత అందులో ఒక ఆవిడ బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇట్లా పెయిన్ వచ్చింది నాకు, క్యూర్ సెల్ అలా నోట్లో వేసుకోగానే ఒక 2 minutes తగ్గిపోయింది అని చెప్పేసరికి ఆ మాటకి నేను చాలా అట్రాక్ట్ అయ్యి వెంటనే విజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి, సార్ నాకు కొంచెం ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టి నాకు పంపించిన త్వరగానంటే అప్పుడు ఆయన ఒక 3 days టైం పడుతుంది అన్నారు. ఆ 3 days టైం నాకు ఓపిక పట్టేంత ఇదిగా లేదు. ఎందుకంటే కనీసం ఎలా తినడానికి హ్యాండ్ పైకి వచ్చేది కాదు, చాలా పెయిన్ఫుల్గా ఉండేది, నిద్ర పట్టేది కాదు సరిగ్గాని. ఇంకా ఓన్లీ డ్రెస్ కూడా వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. నేను ట్రావెల్ ఏజెంట్ కాబట్టి నాకు చాలా వర్క్ లోడ్ పెరిగిపోయేది. జనాలు కాల్ చేస్తే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏం చెప్పాలి అర్థమయ్యేది కాదు. తర్వాత అదే రోజు నాకు ఈయన కాల్ చేసి మళ్ళీ ఈ వరంగల్ నుంచి ప్రభాకర్ గారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఆయన దగ్గర ప్రోడక్ట్ ఉంది, వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి నైట్ ఆ రోజు వర్షం పడుతుంది. అది మా ఫాదర్ వెళ్ళి 12:30 midnight అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. 29th నేను మార్నింగ్ టైమే మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ తీసుకుని ఇంకా ప్రొద్దుటే లేచి వేసుకోవాలి అన్నారు కానీ బట్ నేను తీసుకున్న వెంటనే ప్యాకెట్స్ తీసుకుని వేసుకోవడం జరిగింది. ఎందుకంటే పెయిన్ వాటికి తట్టుకోలేక నేను వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను మార్నింగ్ టైము ఒక ప్యాకెట్ ప్రొద్దునే మార్నింగ్ లేసి నాలుగు కింద పౌడర్ వేసుకుని అలా ఒక 2-3 minutes ఉన్న తర్వాత అది సెలవులో కలిసి బ్లడ్లో కలిసి ఇది అయిన తర్వాత ఒక 15 minutes తర్వాత నేను వాటర్ తాగి నార్మల్గా ఫుడ్ యాక్టివిటీస్ అన్ని మామూలుగా తినేటోని. అయితే నాకు ఈ హ్యాండ్ పెయిన్ కాకుండా నాకున్న ప్రాబ్లమ్స్ స్నీజింగ్, మార్నింగ్ లేవగానే తుమ్ములు వచ్చేస్తూ ఉండేవి, చల్లగాలి తగిలిన డస్ట్ ఎలర్జీ అన్నట్టు. ఇది చాలా కాలం నుంచి ఉంది. సో ఇది వెంటనే ఒక నాకు 3 days రిజల్ట్ వచ్చింది. 3 days నాకు ఈ కంటిన్యూగా వచ్చే ఈ తుమ్ములు అన్నది అయిపోయినాయి. అది బాగా అనిపిస్తుంది అనిపించి నెక్స్ట్ ఇంకొకటి స్కిన్ ప్రాబ్లం ఉండేది. నేను ఎక్కువ నడిచినప్పుడు చెమటలు పట్టి స్కిన్ ఎలర్జీ కింద రావడం జరిగింది. సో ఈ స్కిన్ ప్రాబ్లం అన్నది కూడా చాలా వరకు క్యూర్ అయింది. 4-5 daysలోనే కొంచెం 80% క్యూర్ అయినట్టు కనిపించింది. అలాగే ఈ హ్యాండ్ పెయిన్ అన్నది నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చింది. అయితే నాకు ఈ ఫస్ట్లో ఈ
అసలు దీనికోసం ఎంత సబ్జెక్ట్ చెప్తున్నారేంటి, జస్ట్ నాలుగు కింద వేసుకుని నుంచి అన్ని తగ్గుతున్నాయి కదా అనుకున్నాను. తర్వాత నేను కంటిన్యూగా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం, అలాగే ముక్కు బాలరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అన్ని వినేసరికి నాకు పూర్తిగా అర్థమైంది. అంటే నా హెల్త్ కోసం నేను పట్టించుకోవట్లేదు. సో వర్క్ చూడటం, సరిగ్గా నిద్రపోకపోవటం, సరిగ్గా వాటర్ తాగకపోవటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో జూమ్ మీటింగ్ లో చెప్పే అన్ని కూడా చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తున్నారు. సో ప్రతిసారి జూమ్ మీటింగ్ మిస్ అవ్వకుండా నేను అడుగుతూ వస్తున్నాను. సో నేను ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక 3 ప్యాకెట్లు అయితే కంప్లీట్ చేస్తాను. ఇది 4వ ప్యాకెట్ రన్నింగ్ లో ఉంది ప్రజెంట్. ఓకే, నాది 95% వరకు క్లియర్ అయిపోయింది. హ్యాండ్, నెక్ అన్ని తిరగటం అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్ ని అందించిన విజయ్ కుమార్ గారికి, పరిచయం చేసిన విజయ్ కుమార్ గారికి, అలాగే సీనియర్ ప్రభాకర్ గారికి, అలాగే సిఆర్ శ్రీనివాసరావు గారికి, మన ఈ ప్రోడక్ట్ ని పరిచయం చేసిన మన టీమ్ లైన్ సార్ గారికి, లైన్ ప్రసాద్ గారికి చేతులెత్తి మొక్కుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నేను నాకు ఒక స్లోగాన్ ఉంది. అయితే జబ్బులు ఎన్నో ఉన్న క్యూర్సెల్ ఒకటే అనేసి ఈ స్లోగన్ పెడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్. సార్ సూపర్. థ్యాంక్ యూ సార్ షేరింగ్ యువర్ టెస్టిమనీ. అలాగే జింకా భవానీ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. హలో ఎస్ మేడం, వినిపిస్తుంది, మాట్లాడండి. సార్, జూమ్ లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా సార్, యాక్చువల్లీ క్యూసెల్ గురించి చెప్పాలి అని అంటే అది ప్రత్యక్షంగా మనం వాడితే తప్ప దాని గురించి రిజల్ట్ అనేది మనం అంత గట్టిగా చెప్పలేము. లాస్ట్ ఒక 2 months ముందు నాకు యాక్సిడెంట్ అయింది సార్. కొంచెం మేజర్ యాక్సిడెంటే. రిస్ట్ జాయింట్ కంప్లీట్ గా కట్ అయ్యి, అంటే సైడ్ పక్కకు వచ్చేసింది కంప్లీట్ గా. నీ జాయింట్, నీ ఉంటుంది కదా సార్, రైట్ సైడ్ నీ ఉంటుంది కదా, అది కూడా కంప్లీట్ గా అంటే మజిల్ క్రాంప్ అయిపోయి బల్జ్ అయిపోయింది అనమాట. అంటే సర్క్యులేషన్ లేదు, బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇంకా నేను మళ్ళీ సర్వైవ్ అవ్వగలనా లేదా అని ఒక దిగులైతే స్టార్ట్ అయిపోయింది. నేను ఇక్కడ నా సర్జరీ చేసినప్పుడు నా హ్యాండ్ ఎలా ఉండిందో నేను డిస్ప్లేలో చూపించడానికి ట్రై చేస్తాను సార్. హలో. ఓకే మేడం. సార్, అయితే కంప్లీట్ గా అంటే సర్జరీ అయిన తర్వాత సార్, నాకు క్యూర్ సెల్ అనే వర్డ్ వచ్చి నా సర్జరీ తర్వాత మళ్ళీ వెళ్తాం కదా సార్ డాక్టర్ దగ్గరికి, రివ్యూ కొని వెళ్తాం కదా, అప్పుడు ఆయన నోట్లో నుంచి విన్నాను అనమాట, మేడం ఇలాగ ఒక క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ ఉంది, మీకు కొంచెం ఇంకా త్వరగా రికవరీ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి అని అన్నారు. నేను పెద్దగా మైండ్ చేయలేదు. యాక్చువల్లీ నేను మెడికల్ స్టూడెంట్ సార్, మైండ్ చేయలేదు. ఏంటో చెప్తున్నారులే వీళ్ళు, ఏదో బిజినెస్ ప్రమోట్ చేయడానికి ఏదో చెప్తారులే అనుకొని పెద్ద లైట్ తీసుకునేసాను. ఇంటికి వచ్చాను, సూచర్ అంటే 14 days తర్వాత సూచర్ రిమూవల్ అన్నారు. ఆ సూచర్ చూడడమే నాకు ఒక రకమైన దిగులు స్టార్ట్ అయిపోయింది సార్. అంటే నార్మల్ గా థ్రెడ్ తో సూచరింగ్ వేస్తారు కదా, నాకు అలా వేయలేదు. క్లిప్స్ ఉంటాయి కదా, మన స్టాబ్లర్ క్లిప్స్ ఉంటాయి చూసారా, అలాంటి సూచర్ వేశారనమాట. ఫస్ట్ టైం డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆ సూచర్ చూడగానే ఇంకా నాకు ఒక రకమైన దిగులు స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఇలాంటి సూచర్ వేశారు, ఇదేంటి అసలు. నేను నిజంగా చెప్తున్నాను సార్, లిటరల్లీ ఆ సూచర్ తీసే వరకు నా మైండ్ సెట్ అయితే దాని మీదనే కాన్సన్ట్రేషన్ అనమాట నాకు. ఇది ఎప్పుడెప్పుడు తీసేస్తారా, ఎప్పుడెప్పుడు రిలీఫ్ అవుతానా, నాకు అసలు మళ్ళీ నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలనా లేదా అనేది ఒక దిగులు అయితే స్టార్ట్ అయింది. మామూలుగా పేషెంట్ ని చూడడానికి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ ఇలాంటివి ఏదైనా తీసుకొస్తారు కదా సార్ తెలిసిన వాళ్ళు. నాకు ఒక అక్క, మా కజిన్ సిస్టర్, నన్ను చూడడానికి వస్తూ ఫోన్ చేసింది అనమాట, నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాను అని ఫోన్ చేసింది. ఏంటోలే అంటే నాకు బేసిక్ గా ఇష్టమైన వస్తువులు అక్కకి తెలుసు కదా, ఇంకా తను అవేమైనా తెస్తుందేమో అనుకున్నాను. చూడబోతే రావడమే అంత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత క్యూసెల్ ప్యాకెట్ అయితే ముందర పెట్టగానే, ఏంటక్క ఇది, ఏం తెచ్చావు, ఏదో గిఫ్ట్ అన్నావు ఇదేనా అని అంటే, అవును ఒకసారి యూజ్ చేయి నీకే తెలుస్తుంది, నువ్వు చాలా త్వరగా రికవరీ అవుతావు అనేసి అని అంటే, ఇది ఆల్రెడీ విన్నా, నీ పేరు ఎక్కడో విన్నాను అక్క నేను అనేసి అప్పుడు కూడా లైట్ తీసుకున్నాను సార్. నేనైతే యూజ్ చేయడానికి 2-3 రోజులు పట్టింది. అంటే నమ్మలేదు నేను, ఏదో చెప్తుందిలే అక్క ఇంకా